హైదరాబాద్ లో పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. సీనియర్ జర్నలిస్ట్ వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు చేస్తోంది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో అధికారులు రైడ్స్ చేస్తున్నారు. హిమాయత్ నగర్ లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. సీనియర్ జర్నలిస్ట్ వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు చేస్తోంది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో అధికారులు రైడ్స్ చేస్తున్నారు. హిమాయత్ నగర్ లో సోదాలు కొనసాగుతున్నాయి. రైట్, హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, హైదరాబాద్ లో మొత్తం 2 చోట్ల అంటే ఇప్పుడు దాదాపుగా ఒక 6 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇందులో 2 చోట్ల మాత్రం ప్రస్తుతానికి సమాచారం రావడం జరిగింది. వీక్షణం ఎడిటర్ తో పాటు వరవర్రావు అల్లుడైన వేణుగోపాల్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఉదయం 5 గంటలకే ఈ సోదాలు ప్రారంభం కావడం జరిగింది. అయితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న నేపథ్యంతో గతంలో కూడా ఆరోపణలు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఏకంగా ఎన్ఐఏ సోదాలు వేణుగోపాల్ ఇంట్లో చేస్తున్నారు. అయితే అతని ఇంట్లో ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే మరోవైపు చూసినట్లయితే ఎల్బీనగర్ లోని పౌరకుల నేత రవి శర్మ ఇంట్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం 2 చోట్ల ఇప్పటికీ సోదాలు చేస్తున్నట్లుగా ఆరోపణ తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసినది మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ప్రధానమైన ఆరోపణల మేరకే సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఓకే రమేష్ వైట్ల.